స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని నిరూపించాలి అని ఉవ్విళ్లూరుతుంది. రేపో మాపో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవుతుంది అన్న ప్రచారం నేపథ్యంలో అధికార పక్షం కంటే ఓ అడుగు ముందే ఉండాలి అని పట్టుదలతో ఉంది బీఆర్ఎస్. ఈ నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో గులాబీ దళపతి కేసీఆర్ సమావేశం నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో కీలక భేటీ నిర్వహించారు. ఎర్రవెల్లి నివాసంలో ఈ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం క్యాడర్తో జరుగుతున్న సమావేశాల వివరాల్ని కేటీఆర్ వివరించారు. పోలింగ్ బూత్ స్థాయిలో ప్రతి ఓటర్ను చేరుకునేలా పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి రిజర్వాయర్ ఎత్తు పెంపుతో కృష్ణా జలాల్లో తెలంగాణకు జరిగే నష్టం గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరితో రాష్ట్రానికి జరిగే నష్టంపై బీఆర్ఎస్ పోరాడక తప్పదని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై సిబిఐ ప్రాథమిక సమాచార సేకరణ ప్రారంభించిందని వార్తల నేపథ్యంలో పీసీ ఘోష్ కమిషన్ ఎదుట వాదన వినిపించిన తరహాలోనే ముందుకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిసింది. మరోవైపు రేపో మాపో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే వార్తల నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎరువుల కొరత మొదలుకొని బతుకమ్మ పండుగ ఏర్పాట్ల వరకు ప్రభుత్వం అన్ని అంశాల్లోనూ విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. స్థానిక ఎన్నికలను సవాల్గా తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని, ఊరూరా పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలు నిర్వహించాలని కేటీఆర్ ఆదేశించారు.